హలో ఆస్పిరెంట్స్, అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మరి లేట్ చేయకుండా క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాం. జియోగ్రఫీలో ప్రీవియస్ క్లాస్లో మనం ఈ విశ్వం, భూమి, సౌర వ్యవస్థ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా సూర్యుడు, అలాగే మొదటి గ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు కోసం కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో వాటికి కంటిన్యూషన్గా మనం మాట్లాడుకుంటే ఈ సౌర వ్యవస్థలో జలరాశిని కలిగి, జీవరాశిని కలిగి, నీలి గ్రహంగా పిలువబడుతూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండడం వలన ఈ సౌర వ్యవస్థలో మనకి ప్రత్యేక గ్రహం అంటే యూనిక్ ప్లానెట్గా పిలువబడుతున్న గ్రహం ఏది అంటే మనకి మన భూమి అండి. ఏదండి? భూమి. ఓకే, అంటే ద ఎర్త్ అన్నమాట. మరి ఇలాంటి ఈ ప్రత్యేకమైన గ్రహం ఏదైతే ఉందో భూమి ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, అసలు ఇది ఎలాంటి షేప్లో ఉంటుంది అనే అంశం పైన చాలామందికి కూడా క్వశ్చన్ మార్క్, ఇంక్లూడింగ్ మీ, అంటే నాకు కూడా అదొక క్వశ్చన్ అన్నమాట. సో ఇలాంటి ఈ భూమి అనేది ఎలా ఏర్పడింది అనే అంశం పైన ఒక ఖచ్చితత్వం అనేది లేదు, అంటే ఒక సర్టైనిటీ అనేది లేదు. సో అందువలన భూమి ఆవిర్భావానికి సంబంధించి చాలామంది ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా థియరీస్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ మొట్టమొదటిసారిగా భూమి ఆవిర్భావానికి సంబంధించి వివరించిన వ్యక్తి ఎవరు అంటే జార్జ్ డి బఫెన్ అండి. ఎవరండి? జార్జ్ డి బఫెన్. ఓకే, ఇక్కడ భూమి ఆవిర్భావానికి సంబంధించి ఒక ఖచ్చితత్వం లేదు కాబట్టి చాలా థియరీస్ అనేవి రావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ ఇన్ జనరల్గా ఒక విషయం చెప్తాను వినండి. మనకి సొసైటీలో కానీ, మన చుట్టుపక్కల కానీ, లేదంటే మన ఊర్లో కానీ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ కోసం మనకి క్లియర్గా తెలియదు, అంటే పూర్తిగా తెలియదు, అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియనప్పుడు మనం ఏం చెప్తాము, మనకు తెలిసింది కొంత అయితే దానికి కొంచెం యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అంటే అలాంటి సందర్భాన్ని మనం ఏం చెప్తామంటే 10 మంది పలు రకాలుగా చెప్పుకున్నారు అని చెప్పేసి మాట్లాడతాం అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ భూమి ఆవిర్భావానికి సంబంధించి ఒక ఖచ్చితత్వం లేకపోవడం వలన ఇక్కడ చాలా సిద్ధాంతాలు అనేవి రావడం జరిగింది. అందులో కొన్ని మనం మాట్లాడుకుంటే మొదటిది ఏంటి అంటే నెబ్యులార్ హైపోథసిస్ అండి. ఏంటండి? నెబ్యులార్ హైపోథసిస్. ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్, ఇంకో వ్యక్తి ఎవరు అంటే లాప్లాస్. ఓకే, నెబ్యులార్ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తులు ఎవరంటే ఇమ్మాన్యుయల్ కాంట్ అండ్ లాప్లాస్ అనే ఇద్దరు వ్యక్తులు అనమాట. ఈ థియరీ మనకి ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ నెబ్యులా అనేది ఏదైతే ఉందో ఈ పదం కోసం మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నక్షత్రాల కోసం చెప్పినప్పుడు మీకు చెప్పడం జరిగింది. నెబ్యులా అంటే ఏంటి? వేడి వాయువులతో కూడి దుమ్ము ధూళి కణాలతో కూడినటువంటి దట్టమైన మేఘాలతో కూడినటువంటి ఒక ఆవరణం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఏంటండి? నెబ్యులా అనేది హ్యూజ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇందులో ఏమేమి ఉంటాయి? మనకి హాట్ గ్యాసెస్ ఉంటాయి, అంటే వేడి వాయువులు ఉంటాయి, అలాగే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలాంటి ఈ నెబ్యులా అనేది సాధారణంగా మనకి ఏంటంటే దిస్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్టార్స్ అనమాట. ఓకే, అంటే నక్షత్రాలకు జన్మస్థానాలు అని చెప్పేసి మాట్లాడుకుంటాం నెబ్యులాస్ని. ఈ నెబ్యులాస్ని మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసిన వ్యక్తి ఎవరు అంటే అది కూడా చెప్పుకున్నాము. ఎవరంటే హ్యూజన్ అనే సైంటిస్ట్ అనమాట. ఓకే, అయితే ఓకే, అది నెక్స్ట్ అనదర్ టాపిక్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ నెబ్యులా అనేది ఏమని మాట్లాడుకున్నామండి? వేడి వాయువులతో కూడి దట్టమైన మేఘావరణాన్ని మనం ఏమంటామంటే నెబ్యులా అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఇలాంటి ఈ నెబ్యులా అనేది ఏదైతే ఉందో చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెబ్యులా అనుకుందాం. ఈ నెబ్యులా పైన మనకి ఎప్పుడైతే ఒక గ్రావిటేషనల్ పుల్ అనేది పనిచేయడం జరిగిందో, అంటే దీనిపైన ఒక గురుత్వాకర్షణ బలం అనేది పనిచేసినప్పుడు ఈ నెబ్యులా అంటే ఈ ఆవరణం అంతా కూడా ఏంటంటే స్పీడ్గా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే కిందకి లాగినప్పుడు అది స్పీడ్గా తిరగడం అనేది జరుగుతుంది. సో ఇలా తిరుగుతున్న టైంలో ఈ సెంటర్లోకి కొంత పార్టికల్ అంతా కూడా ఏమవుతుందంటే
కలెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇలా తిరుగుతున్నప్పుడు కేంద్రం వైపు కొంత పదార్థం అంతా వచ్చి కూడా అక్కడ నిక్షిప్తం అవ్వడం జరుగుతుంది. అలా కేంద్రం వైపు వచ్చి నిక్షిప్తం అయిన పదార్థమే మనకి ఏంటి అంటే సూర్యుడిగా ఫామ్ అవడం అనేది జరిగిందనమాట. ఏమైంది? సన్గా ఫామ్ అవడం అనేది జరిగింది. రిమైనింగ్ అవుటర్ సైడ్ ఉండే పార్టికల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న ఖగోళ వస్తువులుగా ఏర్పడి అవే మనకి ప్లానెట్స్గా ఏర్పడ్డాయి అని, ఆ ప్లానెట్స్లో ఒకటి ఏంటి అంటే మన భూమి అని మనకి ఈ నెబ్యులర్ హైపోథసిస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, అది ఒక థియరీ అనమాట. తర్వాత రెండో థియరీ ఏంటి అంటే ప్లానెటిసిమల్ థియరీ అండి. ప్లానెటిసిమల్ హైపోథసిస్ అనమాట. ఈ హైపోథసిస్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే చాంబర్లిన్, అలాగే మౌల్టన్ అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ హైపోథసిస్లో మనకి ప్రపోజ్ చేసిన విషయాలు ఏంటి అంటే సాధారణంగా ఇక్కడ మన సూర్యుడు ఎవరైతే ఉన్నారో సన్, ఈ సన్కి వెరీ క్లోజ్గా మనకేంటంటే ఒక స్టార్ అనేది వెళ్ళిందంట. ఏమైందంట? ఒక స్టార్ అనేది సన్కి చాలా దగ్గర నుంచి ట్రావెల్ చేయడం జరిగింది. అలా ట్రావెల్ చేసినప్పుడు ఈ ప్రత్యేకమైన నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ బలం అనేది సూర్యుడిపైన పనిచేసి ఇందులో ఉండే కొంత వేడి పదార్థాన్ని బయటికి లాగడం జరిగిందనమాట. ఏది? ఈ నక్షత్రం వద్ద ఉండే గురుత్వాకర్షణ బలం అనేది సూర్యుడిలో ఉండే కొంత వేడి పదార్థాన్ని బయటికి లాగడం అనేది జరిగింది. ఓకే, ఈ వేడి పదార్థం అనేది కొంతకాలం తర్వాత చల్లబడి చిన్న చిన్న ఘన పదార్థాలుగా ఇవి మారడం అనేది జరిగిందనమాట. ఇలా అనేక చిన్న చిన్న ఘన పదార్థాలనే మనం ఏమంటున్నామంటే ప్లానెటిసిమల్స్ అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏమని చెప్తున్నామండి? ప్లానెటిసిమల్స్ అనేది చెప్తున్నాం అనమాట. ఈ ప్లానెటిసిమల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి మెర్జ్ అయ్యి మనకి ప్లానెట్స్గా ఏర్పడ్డాయి అని, ఆ ప్లానెట్స్లో ఒకటి మనకి మన ఎర్త్ అని చెప్పి ఈ థియరీ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇంకో థియరీ ఏది అంటే టైడల్ హైపోథసిస్. ఇక్కడ చెప్తున్నా చూడండి, టైడల్ హైపోథసిస్ అనమాట. మరి ఈ టైడల్ హైపోథసిస్ అనేది దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మనకి జీన్స్ అండ్ జెఫ్రే అనే ఇద్దరు సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రపోజ్ చేసిన సిద్ధాంతంలో అంశం ఏంటి అంటే సేమ్ ప్లానెటిసిమల్ థియరీలో మనకి ఎలా అయితే చెప్పారో సేమ్ అదే ఇక్కడ కూడా సూర్యుడు ఎవరైతే ఉన్నారో మన సూర్యుడికి అత్యంత సమీపంగా ఒక నక్షత్రం అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ నక్షత్రానికి ఇప్పుడు ఈ థియరీలో మనకి ఏం జరిగిందండి, ఇక్కడ దీనిపైన గురుత్వాకర్షణ బలం పనిచేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి కొంత వేడి పదార్థం అనేది బయటికి లాగడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే గురుత్వాకర్షణ బలం కాకుండా దీంట్లో నుంచి కొంత వేడి పదార్థం అనేది టైడల్ ఫోర్సెస్ ద్వారా బయటికి లాగడం అనేది జరుగుతుంది. ఎలా అవుతుందండి? టైడల్ ఫోర్సెస్ ద్వారా లాగడం జరుగుతుంది కాబట్టి దీనికి టైడల్ హైపోథసిస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరుగుతుంది. సేమ్ మిగతా అంశాలంతా కూడా సేమ్ ఇదే మాదిరిగానే ఉంటాయి కాబట్టి ఈ థియరీ కోసం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మరి నెక్స్ట్ ఫోర్త్ థియరీ ఏది అంటే మనకి బైనరీ స్టార్ థియరీ అండి. ఏంటండి? బైనరీ స్టార్ హైపోథసిస్ అనమాట. ఓకే, ఈ బైనరీ స్టార్ హైపోథసిస్ థియరీని మనకి ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి లిటిల్టన్ అలాగే రస్సెల్ అని చెప్పే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ థియరీని మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రపోజ్ చేసిన అంశం ఏంటి అంటే సాధారణంగా మన సౌర వ్యవస్థ అంతా కూడా రెండు నక్షత్ర సమూహ వ్యవస్థ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే మొత్తం సౌర వ్యవస్థ కూడా రెండు నక్షత్రాల మాదిరిగా ఉండడం జరిగింది. అందులో ఒక నక్షత్రం సన్, సూర్యుడైతే మిగతా నక్షత్రం అంతా కూడా సౌర వ్యవస్థకు సంబంధించినటువంటి రిమైనింగ్ ఖగోళ పదార్థం అన్నమాట. సో ఒకానొక టైంలో ఈ రిమైనింగ్ అంటే రెండో నక్షత్రం అనేది ఏదైతే ఉందో ఇది ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. అంటే పేలడం జరిగి ఇందులో ఉండే పదార్థం అంతా కూడా సూర్యుడి చుట్టూ వివిధ చిన్న చిన్న ఖగోళ వస్తువులుగా ఏర్పడ్డాయని,
అందులో ఒకటి మనకి యూనిక్ ప్లానెట్గా పిలువబడే భూమి కూడా ఒకటి అని చెప్పి ఈ థియరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మనకి ఏంటంటే బైనరీ స్టార్ థియరీ అనమాట. ఓకే, మరి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థియరీ ఏది అంటే ఎక్కువ మంది ఖగోళ శాస్త్రజ్ఞులు అలాగే వరల్డ్ వైడ్ కూడా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసిన హైపోథసిస్ ఏది అంటే ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి, భూమి ఆవిర్భావానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో యాక్సెప్ట్ చేసిన హైపోథసిస్ థియరీ ఏది అంటే ఈ సోలార్ నెబ్యులా డిస్క్ హైపోథసిస్ అనమాట. దీనికి ఎక్కువ మంది ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపైన అంటే కొన్ని అంశాలు అనేవి చేర్చడం వలన పలానా అంటే పర్టికులర్ ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించడం అనేది లేదు. ఓకే, అయితే ఈ థియరీ ప్రకారం చూడండి, క్లియర్గా వినండి. ఈ థియరీ ప్రకారం 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం అంతా కూడా మనకి ఎలా ఉండేది అంటే ఈ సౌర వ్యవస్థ అంతా కూడా ఎలా ఉండేది అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ హైపోథసిస్లో నేమ్లో ఉన్నట్టుగానే నెబ్యులా అనేది ఏదైతే ఉందో, నెబ్యులా అంటే ఏంటో చెప్పుకున్నామండి. వేడి వాయువులతో కూడి డస్ట్ పార్టికల్తో ఉన్నటువంటి దట్టమైన మేఘావరణం ఏదైతే ఉందో దాన్ని మనం నెబ్యులా అని చెప్పేసి పిలుస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, ఇలాంటి ఈ నెబ్యులా అనేది మనకి ఎలా ఉంటుందండి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇలా ఉన్నటువంటి ఈ నెబ్యులా అనేది 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే దీనిపైన ఒక గ్రావిటేషనల్ పుల్ అనేది పనిచేయడం వలన ఇది ఎలా తిరిగేది అంటే ఒక డిస్క్ టైప్లో ఫామ్ అవడం అనేది జరిగింది. అలా అండి, ఒక డిస్క్ మాదిరిగా ఇది ఫామ్ అవడం అనేది జరిగింది. ఇలా డిస్క్ మాదిరిగా ఫామ్ అయిన ఈ నిర్మాణాన్ని మనం ఏమంటున్నామంటే ప్రోటో ప్లానెటరీ డిస్క్ అని చెప్పేసి పిలుస్తున్నాం అన్నమాట. ఏమండి, ప్రోటో ప్లానెటరీ డిస్క్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎప్పుడైతే గ్రావిటేషనల్ పుల్ అనేది దీనిపైన వర్క్ అవుతుందో ఇది స్పీడ్గా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది డిస్క్ అనేది. సో అలా రొటేట్ అవుతున్న టైంలో సెంటర్ వైపు ఏమవుతుందంటే కొంత మెటీరియల్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా సెంటర్లో కలెక్ట్ అయిన మెటీరియల్లే మనకి ఏంటి అంటే నన్ అదర్ దెన్ సన్ అనమాట, సూర్యుడు. మిగతా పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో డస్ట్ పార్టికల్స్, మిగతా అన్ని పార్టికల్స్ కూడా ఏమవుతాయంటే ఒక్కొక్కటి కొల్లైడ్ అయ్యి మెర్జ్ అయ్యి ఏమవుతాయి అంటే చిన్న చిన్న ప్లానటిస్మల్స్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏమవుతుందండి, ప్లానటిస్మల్స్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ ప్లానటిస్మల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి మెర్జ్ అయ్యి మనకి ప్రోటో ప్లానెట్స్గా ఏర్పడతాయి అన్నమాట. ఎలా ఏర్పడతాయండి, ప్రోటో ప్లానెట్స్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ ప్రోటో ప్లానెట్స్ మనకి తర్వాత కాలంలో ప్లానెట్స్గా ఫామ్ అవుతాయి. ఈ ప్లానెట్స్లో ఒకటి ఏంటి అంటే మన భూమి, ద ఎర్త్ అనమాట. సో ఇది ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనము కొద్దిగా స్టాండర్డ్గా తీసుకుందాం. అయితే ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 5 థియరీసే కాకుండా ఇంకా ఎడిషనల్గా కూడా కొన్ని థియరీస్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ఉల్కాపాత సిద్ధాంతం. ఈ ఉల్కాపాత సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఒట్టోమాన్. అలాగే వాయు పరికల్పన సిద్ధాంతం. ఈ వాయు పరికల్పన సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇమ్మాన్యుయల్. అలాగే నెక్స్ట్ సూపర్నోవా సిద్ధాంతం అన్నమాట. సూపర్నోవా సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే హోయల్ అనమాట. ఎవరండి, హోయల్. అలాగే నెక్స్ట్ ఫోటో ప్లానెట్. ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కుపియర్ అనమాట. ఎవరండి, కుపియర్. ఇలా భూమి ఆవిర్భావానికి సంబంధించి మనకి రకరకాల సిద్ధాంతాలు అనేవి రావడం జరిగింది. అందులో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసి కొంచెం సిద్ధాంతపరంగా ఉన్నది ఏది అంటే ఈ సోలార్ నెబ్యులా డిస్క్ హైపోథసిస్ అనమాట. సో ఇది గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు ఎలా ఫామ్ అయిన భూమి అంటే భూమి యొక్క వయసు ఎంత అంటే ఇప్పుడు 4.5 బిలియన్ సంవత్సరాలు భూమి యొక్క ఏజ్ అనమాట. ఓకే, ఇలా ఫామ్ అయిన భూమి అనేది ఎలాంటి షేప్లో ఉంటుందంటే జియాయిడ్. ఎలా అండి, జియాయిడ్ షేప్లో ఉంటుందన్నమాట. జియాయిడ్ షేప్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఇప్పుడు మనకి ఇలా భూమి అనేది ఉంది అనుకుందాం. ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతం ఏదైతే ఉంటుందో అంటే 0 డిగ్రీ అక్షాంశం అనమాట. సో ఇక్కడ ఉబ్బెత్తుగా ఉండి ఈ పోల్స్ అంటే ధ్రువాల వైపు ఏమవుతుందంటే కొంచెం అణచబడి ఉంటుంది అన్నమాట ఇలాగే. సో ఓకే, ఒకసారి ఇక్కడ మీకు ఈ జియాయిడ్ షేప్ ఫోటో పెడుతున్నాం చూడండి.
సో ఇలా జియాయిడ్ షేప్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? భూమధ్యరేఖ ప్రాంతంలో ఉబ్బెత్తుగా ఉండి ధ్రువ ప్రాంతాల్లో అణచివేయబడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్ వాల్యూస్ చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూస్ ఏంటి అంటే భూమి యొక్క చుట్టుకొలతకు సంబంధించి కొన్ని విలువలు చెప్తున్నాను చూడండి. చుట్టుకొలతకు సంబంధించి కొన్ని విలువలు ఏంటి సార్, ఒక విలువే కదా ఉంటుంది అని అనుకుంటే చూడండి, ఇక్కడ చుట్టుకొలతకి కొన్ని విలువలు ఎందుకు అంటున్నానంటే ఇక్కడ భూమి యొక్క చుట్టుకొలతను కొలిచే ప్రాసెస్లో 2 రకాల ప్రాసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే భూమధ్యరేఖ నుంచి ఒకసారి కొలుస్తారు, అలాగే ధ్రువాల నుంచి అంటే పోల్స్ నుంచి కూడా ఒకసారి కొలవడం జరుగుతుంది అనమాట. సో అందుకనే ఇక్కడ కొన్ని విలువలు అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ చుట్టుకొలత భూమధ్యరేఖ ప్రాంతం నుంచి కనుక కొలిస్తే ఏంటంటే భూమధ్యరేఖ ప్రాంతం వద్ద కనుక కొలిస్తే దీని యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందంటే 40,066 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, అదే ఈ పోల్స్ అంటే ఈ ధ్రువాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కనుక కొలిస్తే చూడండి, ధ్రువాల వద్ద నుంచి కనుక కొలిస్తే భూమి యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందంటే 39,992 కిలోమీటర్లు అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో అయిపోయిందా సార్ అంటే లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే కాంపిటీషన్ అనేది పెరగడం వల్ల అంటే నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏం చేస్తున్నారంటే క్వశ్చనింగ్లో మనకి డిఫికల్టీ అనేది డెప్త్ అనేది పెంచుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి కిలోమీటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీటిని మైల్స్లో అడుగుతారు అనమాట. సో అందుకనే ఇక్కడ మైల్స్ పరంగా చూసుకుంటే చూడండి 24,897 కిలోమీటర్లు అనమాట, సారీ మైల్స్ అనమాట. ఓకే, అదే ఇక్కడ ధ్రువాల వద్ద మైల్స్లో కనుక కొలిస్తే 24,814 మైల్స్. ఓకే, ఇది ఏంటంటే చుట్టుకొలతకు సంబంధించి. అదే భూమి యొక్క వ్యాసం కోసం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే భూమి యొక్క వ్యాసం కోసం కనుక చూసుకున్నట్లయితే సేమ్ భూమధ్యరేఖ ప్రాంతం వద్ద కనుక కొలిస్తే భూమి యొక్క వ్యాసం ఎంత ఉంటుందంటే 756 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇది దీన్ని మైల్స్లో కొలిస్తే 7926 అనమాట మైల్స్. అదే ధ్రువాల వద్ద కనుక కొలిస్తే దీని యొక్క వ్యాసం ఎంత ఉంటుందంటే 12,714 కిలోమీటర్లు ఉంటుంది. మైల్స్లో చూసుకుంటే 7,900 మైల్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది వ్యాసం. మరి భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అంటే భూమి యొక్క ద్రవ్యరాశి చూసుకుంటే భూమి యొక్క ద్రవ్యరాశిని కనుక మనం చూసుకున్నట్లయితే 5.97 × 10⁻24 kgs అనమాట. అంటే రఫ్గా మనం ఎంత రాసుకుంటామంటే 6 × 10⁻24 kgs అనమాట. ఓకే, ఇది మనకి ఏంటంటే భూమికి సంబంధించి కొన్ని న్యూమరికల్ వాల్యూస్. అండ్ ఓకే, ఇంకొన్ని ఉన్నాయి చూడండి. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత అంటే సగటు ఉష్ణోగ్రత ఎంత అంటే 14.5 సెల్సియస్ డిగ్రీస్ అనమాట. ఓకే, ఏంటి సార్ ఈ సగటు ఉష్ణోగ్రత అంటే మన భూమి పైన భౌగోళిక వైవిధ్యత అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిలబడిన ఈ ప్రాంతంలో ఒక టెంపరేచర్ ఉంటే కొన్ని మీటర్స్ ఆర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవతలకి వెళ్తే అక్కడ ఒక రకమైన టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఇలా భూమి పైన ఉండే రకరకాల టెంపరేచర్ అన్నింటికి కూడా యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చేది ఎంత అంటే 14.5 సెల్సియస్ డిగ్రీస్ అనమాట. ఓకే, మరి నెక్స్ట్ భూమి యొక్క ఆల్బిడో అనేది ఎంత ఉందని చూస్తే ఏంటండి ఆల్బిడో భూమి యొక్క ఆల్బిడో ఎంత ఉంటుందంటే 30% ఉంటుందండి. అంటే 0.3 వాల్యూ అనమాట. ఓకే, సాధారణంగా ఏంటి సార్ ఈ ఆల్బిడో అంటే ఏదైనా ఒక వస్తువు సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మిని అంటే సౌర వికిరణాన్ని కొంత మొత్తం ఉంచుకొని కొంత మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా ఎంత మొత్తంలో అయితే రిఫ్లెక్ట్ చేయబడిన సౌర వికిరణం ఉందో దాన్నే మనం ఏమంటామంటే ఆల్బిడో అని చెప్పేసి పిలుస్తున్నాం. సాధారణంగా ఈ ఆల్బిడో అనేది మనకి 0 నుంచి 1 ఈ వాల్యూస్ మధ్యలో ఉంటుంది. అదే పర్సంటేజెస్లో మాట్లాడుకుంటే ఈ 0 to 100% ఇలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, భూమికి సంబంధించి 30% దీని యొక్క ఆల్బిడో అనమాట. సో మీకు కొంచెం ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే చూడండి, సూర్యుడు ఎవరైతే ఉన్నారో
సూర్యుడి నుంచి మన భూమికి కొంత సౌర వికిరణం అనేది రావడం జరుగుతుంది. ఈ వచ్చిన సౌర వికిరణంలో భూమి 70% తన దగ్గర ఉంచుకొని మిగతా 30% ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇలా పరావర్తనం చెందించబడినటువంటి సౌర వికిరణాన్ని మనం ఏమంటామంటే ఆల్బిడో అని చెప్పేసి పిలుస్తున్నాం. అర్థమైందా? ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. అందరూ కూడా క్లియర్గా వినండి. చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీట్గా వినండి. ఓకే, ఇక్కడ మన భూమి అనేది ఏదైతే ఉందో ఇది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఓకే, మరి సౌర వ్యవస్థలో భాగంగా ఉండే ప్రతి వస్తువు కూడా సూర్యుడి చుట్టూ తిరగడం, అంటే సూర్యుడి చుట్టూ కూడా పరిభ్రమించడం అనేది ఒక కామన్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకి సూర్యుడు అనేవారు ఇక్కడ ఉన్నారు. ఓకే, సన్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ సన్ చుట్టూ భూమి ఒక నిర్దిష్టమైనటువంటి దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఏంటండి, మన ఎర్త్ అనేది ఏదైతే ఉందో సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో ఒక తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఈ దీర్ఘవృత్తాకార కక్ష పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్లు అండి. ఎంతండి? 965 మిలియన్ కిలోమీటర్లు అనమాట. ఓకే, ఈ 965 మిలియన్ కిలోమీటర్ల అక్షం పైన అంటే భూ కక్ష పైన భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ అంటే భూ భ్రమణం చేస్తూ సూర్యుడి చుట్టూ కూడా పరిభ్రమించడం అనేది జరుగుతుంది. అంటే భూ పరిభ్రమణం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, భూమి ఈ భూ కక్షలో తన చుట్టూ తాను 1674.7 kmph స్పీడ్తో తిరుగుతుందండి. అంటే గంటకి 1674.7 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరగడం అనేది జరుగుతుంది. ఎలా తిరుగుతుందంటే తన చుట్టూ తాను. భూమి అనేది ఎప్పుడు కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు ఒక అపసవ్య దిశలో తిరగడం అనేది జరుగుతుంది. ఎలా తిరుగుతుందండి? వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం జరుగుతుంది. ఓకే, ఇలా తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా ఎంత అంటే 107,000 kmph స్పీడ్తో తిరుగుతుందండి. ఎంత స్పీడ్ అండి? గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ కూడా భూమి పరిభ్రమించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావాలి, అంటే లాజికల్ క్వశ్చనే. ఓకే, అయితే ఇప్పుడు వరకు ఎవరికైనా రాకపోతే ఒకసారి ఇప్పుడు వచ్చింది అనుకోండి. ఏంటి అంటే, సార్ మరి భూమి అనేది తన చుట్టూ తాను ఎంత స్పీడ్తో తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, అయినా కూడా మనం ఎందుకు సార్ ఆ మూమెంట్ ఫీల్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ అయితే రావాలి. వచ్చిందా? అయితే వినండి. ఇక్కడ యాక్చువల్గా ఈ మూమెంట్ని మనం ఫీల్ అవ్వకపోవడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఏంటి అంటే స్థిర చలనం. ఏంటంటే అది స్థిర చలనం అంటే స్టడీ మూమెంట్ అన్నమాట. స్టడీ మూమెంట్. ఓకే, ఈ స్థిర చలనం అనేది ఎలా ఉంటుందంటే భూ వాతావరణంలో ఉండే గాలి లేదంటే తరంగ వేగాలు అవ్వచ్చు, లేదంటే ఇతర వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా అడాప్ట్ అయ్యే విధంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. దీనివలన భూమి అనేది ఒక్కసారి స్పీడ్ అయిపోవడం కానీ ఒక్కసారి స్లో అయిపోవడం కానీ జరగదు. కాబట్టి మనము ఆ మూమెంట్ని మనం ఫీల్ అవ్వలేము. సో స్టేబుల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఇంకా కొంచెం అర్థం అవ్వకపోతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనలో చాలామంది వర్కౌట్స్ కోసం జిమ్కి వెళ్తూ ఉంటారు. ఆ జిమ్లో చూసుకుంటే మనకి థ్రెడ్మిల్ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్మిల్ ఏమవుతుందంటే ఒక మిషన్ టైప్ ఉంటుంది. దానికి కొంత స్పీడ్ని సెట్ చేసి మనము దానిపైన రన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఆ థ్రెడ్మిల్లో సెట్ చేసే స్పీడ్కి మనం పరిగెట్టే స్పీడ్ అనేది మ్యాచ్ అయినప్పుడు నీకు ఆ థ్రెడ్మిల్ అనేది మూవ్ అవుతున్నట్టు మరీ అనిపించదు, నువ్వు పరిగెడుతున్నట్టే నీకు అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల మనకేమవుతుంది, ఆ థ్రెడ్మిల్ యొక్క మూమెంట్ మనం ఫీల్ అవ్వం. మనం పరిగెడుతున్నట్టుగానే మనం ఫీల్ అవుతాం. అర్థమైందా? సో అది దానివల్ల మనకి ఏంటంటే ఈ మూమెంట్ మనం ఫీల్ అవ్వలేం అనమాట. ఓకే, సో ఇక్కడ సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్యలో సగటు దూరం ఎంత ఉంటుందంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందండి. ఎంతండి? 149.5 మిలియన్ కిలోమీటర్స్. దీన్ని రఫ్గా 150 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పేసి చదువుతాం. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్గా దీన్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే మరి సూర్యుడి చుట్టూ భూమి అనేది ఒక దీర్ఘవృత్తాకార కక్షలో తిరగడం వలన దూరం అనేది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉందో, భూమి కనుక ఈ పాయింట్కి వచ్చేటప్పటికి
ఈ మధ్య డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుందా లేదా చూడండి, మీకు క్లియర్గానే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సూర్యుడికి భూమికి మధ్యలో ఇక్కడ ఉండే ఈ తక్కువ డిస్టెన్స్ ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్స్ అండి. ఎంతండి? 147 మిలియన్ కిలోమీటర్స్. ఇలా భూమికి సూర్యుడికి మధ్య అతి తక్కువ డిస్టెన్స్ ఉండే కండిషన్ మనం ఏమంటామండి? పరిహేలి అని చెప్పేసి పిలుస్తాం. పరిహేలి, ఇంగ్లీష్లో అయితే పరిహేలియన్ అని చెప్పేసి చదువుతాం. ఓకే, మనకి ఎవ్రీ ఇయర్ కూడా January 3rd ఏదైతే ఉందో ఆ రోజున మనకి ఈ పరిహేలియన్ అనే ఒక ఫేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ రోజున భూమిపైన టెంపరేచర్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు మనకు కొంచెం దగ్గరగా ఉంటాడు కాబట్టి. ఓకే, అలాగే ఈ పాయింట్కి వచ్చేటప్పటికి సూర్యుడికి భూమికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 152 మిలియన్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఈ కండిషన్ మనం ఏమంటామంటే అపహేలి అని చెప్పేసి చదువుతాం. ఏమని చదువుతామండి? అపహేలి, ఇంగ్లీష్లో అయితే ఎపిహేలియన్ అని చెప్పేసి చదువుతాం. ఓకే, ఇది మనకి ఎవ్రీ ఇయర్ కూడా July 4th మనకి ఈ ఫేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ టైంలో భూమిపైన టెంపరేచర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే, ఇది అయితే ఒకసారి ఇక్కడ నోట్ చేసుకుని క్లియర్గా, ఇక్కడ ఈ 150 మిలియన్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే బై డే పెరుగుతున్న కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని ఇన్ జనరల్ వేలో ఈ డిస్టెన్స్ని వాల్యూ చేయమని చెప్పేసి అడుగుతారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఖగోళ వస్తువుల మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే మనకి యూజ్ చేసుకునే స్టాండర్డ్ యూనిట్ ఏది అంటే లైట్ ఇయర్స్ అనమాట. ఏంటంటే కాంతి దూరం. ఓకే, సారీ, కాంతి సంవత్సరం అనమాట. అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి అనేది ఎంత దూరం ట్రావెల్ చేసిందో ఆ దూరాన్ని మనం ఒక లైట్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం అని మాట్లాడుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో దీని యొక్క వాల్యూ కూడా చెప్పాను. సో ఇక్కడ ఈ 150 మిలియన్ కిలోమీటర్స్ అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉండే డిస్టెన్స్ని లైట్ ఇయర్లో కనుక ఎక్స్ప్రెస్ చేసినట్లయితే 1.58 × 10⁻⁻5 లైట్ ఇయర్స్ అనమాట. ఓకే, ఇది దీని యొక్క వాల్యూ. మరి నెక్స్ట్ చూసుకుంటే భూమి యొక్క సాంద్రత. భూమి యొక్క సాంద్రత ఎంత ఉంటుందండి? 5.5 g/cc అనమాట. అంటే క్యూబిక్ సెంటీమీటర్కి 5.5 గ్రామ్స్ అనేది ఎర్త్ యొక్క డెన్సిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఒక క్లియర్ కాన్సెప్ట్ చెప్తాను, నీట్గా వినండి. ఇక్కడ భూమి యొక్క సాంద్రత ఎంత చెప్పుకున్నాం సార్? 5.5 g/cc. ఓకే, ఇక్కడ సాధారణంగా మన సౌర వ్యవస్థలో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే మనకి మన భూమి అన్నమాట. ఏదండి? భూమి, ఎర్త్. ఓకే, అయితే ఇక్కడ సాంద్రత అనే అంశం వచ్చేటప్పుడు అంటే సౌర వ్యవస్థకు సంబంధించి సాంద్రత అంటే డెన్సిటీ అనే అంశం వచ్చేటప్పుడు మీకు ఇన్ జనరల్గా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవ్వాలి. ఒకవేళ రైజ్ అవ్వకపోతే ఇప్పుడు చెప్తాను, నీట్గా వినండి. ఈ డెన్సిటీ సాంద్రత అంటే ఏంటండి? ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ మాస్ అండ్ వాల్యూమ్. ఓకే, అంటే మాస్ అంటే ద్రవ్యరాశి అంటే మాస్, అలాగే ఘన పరిమాణం అంటే వాల్యూమ్ అన్నమాట. ఓకే, ఈ రెండింటికి ఉండే నిష్పత్తిని మనం ఏమంటున్నామంటే సాంద్రత అలియాస్ డెన్సిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ డెన్సిటీ అనే అంశాన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటండి? ద్రవ్యరాశి, అలాగే ఘన పరిమాణం. ఓకే, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో. ఇక్కడ ఒకసారి చూడండి. భూమి అనేది సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి చూస్తే 3వ గ్రహము, అలాగే పరిమాణాన్ని బట్టి అంటే సైజుని బట్టి బరువుని బట్టి చూస్తే 5th గ్రహము అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, చూడండి. మరి సార్ సాధారణంగా పరిమాణం బట్టి అంటే ద్రవ్యరాశిని బట్టి మనకి భూమి కన్నా ఒక 4 గ్రహాలు అనేవి పెద్ద ఉన్నాయి. అంటే భూమి కంటే కూడా ద్రవ్యరాశి ఎక్కువగా ఉండే గ్రహాలు అనేవి 4 ముందు ఉన్నాయి. మరి ద్రవ్యరాశి ఎక్కువ ఉన్నప్పుడు వాటికి సాంద్రత అనేది భూమి కంటే కూడా ఎక్కువ ఉండాలి కదా సార్. మరి భూమికే ఎందుకు ఎంత సాంద్రత ఉంది అని చెప్పేసి మీకు సాధారణంగా క్వశ్చన్ రావాలి. సో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఘన పరిమాణం అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు ఆక్యుపై చేసినటువంటి ఏరియా అంటే ఆక్రమించినటువంటి స్థలాన్ని మనం ఏమంటాము అంటే ఘన పరిమాణం అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి? ఏదైనా ఒక వస్తువు ఒక ఘనపు వైశాల్యాన్ని అంటే ఆక్రమించినటువంటి ఒక ఘనపు వైశాల్యాన్ని మనం ఏమంటామంటే ఘన పరిమాణం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు అలా మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఎర్త్ ఉంది.
ఓకే, ఎర్త్ యొక్క మాస్ ద్రవ్యరాశి ఎంత అని చెప్పుకున్నామండి, 6 × 10⁻⁴ 24 kgs అనమాట. ఓకే, ఎర్త్ కంటే పెద్దది ఏదైతే ఉందో జూపిటర్ తీసుకుందాం, అంటే మీకు అర్థం అవడానికి కంపారిజన్ చేస్తాను. ఇక్కడ జూపిటర్ అనేది ఏదైతే ఉందో భూమి యొక్క పరిమాణానికి 318 రెట్లు ఉంటుందండి. ఇది జూపిటర్. మరి ఎంత పెద్దగా ఉండే జూపిటర్కి ఎందుకు సార్ డెన్సిటీ అనేది భూమి కంటే కూడా తక్కువగా ఉంది అంటే చూడండి, మన భూమి అనేది ఏదైతే ఉందో ఎర్త్ అనేది ఏదైతే ఉందో ఇది కఠినమైన శిలలు ఏంటండి, కఠినమైన శిలలు అలాగే లోహాలు వీటితో ఫామ్ అవడం అనేది జరిగింది. ఓకే, మనకి ఇందులో చూసుకుంటే అంటే జాగ్రఫీలో శిలలు అనే టాపిక్ మాట్లాడుకునేటప్పుడు ఈ భూమి యొక్క 3 పొరలు ఏవైతే ఉన్నాయో భూకేంద్ర మండలము, భూపటలము, భూప్రవారం ఇలా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కోసం కూడా మాట్లాడుకునేటప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఏంటి, భూమి అనేది ఒక సాలిడ్ స్ట్రక్చర్. ఏంటండి, సాలిడ్ స్ట్రక్చర్. అది కూడా కఠినమైన శిలలు లోహాలు. అంటే లోహాలు అంటే మనం ఏం చెప్తాము, నికెలు, తర్వాత ఐరన్ ఫెర్రస్, అలాగే అల్యూమినియము ఇలాంటి మెటల్స్తో ఫామ్ అయినటువంటి ఒక ఘనపు నిర్మాణం ఏది అంటే మన భూమి. ఓకే, అదే ఇక్కడ జూపిటర్ని తీసుకోండి. జూపిటర్ అనేది హైడ్రోజన్ అలాగే హీలియం లాంటి తేలికైన వాయువులతో ఏర్పడినటువంటి ఒక వాయు నిర్మాణం అన్నమాట. అంటే ఏంటి, గ్యాసియోస్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది ఏంటంటే గ్యాసియోస్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ ఒకసారి నీట్గా వినండి, లోహాలకి వ్యాపించే శక్తి ఎక్కువ ఉంటుందా, వాయువులకి వ్యాపించే శక్తి ఎక్కువ ఉంటుందా? అబ్జర్వ్ చేసుకుంటే గ్యాసెస్ అనేవి ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవ్వడం అనేది మనం ఇన్ జనరల్గా చూసే పాయింట్. ఓకే, అంటే ఇక్కడ జూపిటర్లో ఈ గ్యాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆక్యుపై చేసే ఏరియా ఎంత ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో ఆక్యుపై చేసే ఏరియా ఎక్కువగా ఉండడం అంటే ఏంటి, వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది దీనికి జూపిటర్కి. సో ఇది ఎక్కువ మొత్తంలో ఉండేటప్పుడు పై వాల్యూ ఏమవుతుంది మనకి, డెన్సిటీ వాల్యూ ఏమవుతుంది మనకి, తగ్గిపోతుంది. అంతే కదా, అంటే డెన్సిటీకి వాల్యూమ్ అనేది ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కండిషన్లో ఉంటుంది. ఏంటంటే డెన్సిటీ అనేది ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. వాల్యూమ్ కనుక పెరిగినట్లయితే డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. మరి ఇక్కడ జూపిటర్కి ఎర్త్కి అబ్జర్వ్ చేసుకుంటే దీని యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుందండి, చాలా ఎక్కువ రేట్లో ఉంటుంది. దానివలన భూమి కంటే జూపిటర్కి డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అది మెయిన్ రీజన్. ఇక్కడ మనకి ఇవి సాలిడ్ స్టేట్ కాబట్టి ఇవి స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవి ఆక్యుపై చేసే ఏరియా అనేది తక్కువగా ఉండడం వలన మనకి ఘనపరిమాణం అనేది తక్కువగా ఉంటుంది. ఘనపరిమాణం తగ్గితే డెన్సిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. సో అలా మనకి ఏంటంటే ఈ సౌర వ్యవస్థలో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే మన భూమి అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ భూమి అనేది ఏదైతే ఉందో భూమి తర్వాత 2వ ఎక్కువ మొత్తంలో సాంద్రత కలిగిన ఇదేది అంటే బుధుడు అని. 2వ అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏదంటే బుధుడు. ఎంత అంటే 5.43 g/cc అనమాట. ఓకే, ఇది మనకేంటి అంటే ఎర్త్కి సంబంధించినటువంటి సాంద్రతకు సంబంధించిన విషయం. ఓకేనా, మరి నెక్స్ట్ చూసుకుంటే భూమి ఒక పెద్ద అందగాడు అనమాట. అంటే మన భూగ్రహం అనేది చాలా అందమైనది. ఓకే, ఇక్కడ భూమి అనేది ఏదైతే ఉందో సాధారణంగా చూడండి, భూమి వద్దన్నా కూడా భూమి చుట్టూ కూడా ఎప్పుడు ఫాలో అయ్యే ఒక లవర్ అనేది ఉందండి. ఏంటండి, భూమి చుట్టూ ఎప్పుడు కూడా పరిభ్రమించే ఒక లవర్ అనేది ఉంది. ఎవరంట లవరు, ఇంకెవరో కాదండి, మన అందమైన చందమామ మూన్ అనమాట. ఓకే, భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, భూమిని పడేయాలని చెప్పి మూన్ యొక్క ప్రయత్నం అనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ క్లాస్లో భూమికి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ ఏంటండి, వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ అంటే ఒకే ఒక ఉపగ్రహం ఏది అంటే మనకి ఈ మూన్ అనమాట. వన్ అండ్ ఓన్లీ శాటిలైట్ ఏంటంటే మూన్. మరి నెక్స్ట్ క్లాస్లో ఈ మూన్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.